కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుతో 30 రోజులు కావస్తుంది. వారి పాలనలో భాగంగా ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే విషయాలు ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు సార్? ప్రేయర్ ప్రశాంత్ అండి, ప్రశాంత్. లక్ష్యపేట మండల్, లక్ష్యపేట డిస్టిక్ వచ్చేసి మంచిర్యాల సార్. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నెల రోజులు అవుతుందండి ఈ రోజుకి పూర్తిగా. కాకపోతే మనము ఇంతకు ముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు టైం ఇచ్చినాం కదండి. వాళ్ళు చేసిన లోలుపాటాలు, వాళ్ళు చేసిన లోపాలు ఏమున్నాయో చూసి వీళ్ళు దానికంటే బెటర్ చేస్తారా లేదా అనేది చూసుకుందాము. ఈ నెల రోజుల గడువులో వీళ్ళకు కూడా ఇంకా ఫైనాన్షియల్ కానివ్వండి, ఏదైనా ఇరిగేషన్స్ కానివ్వండి, ఇంకేం కూడా సెట్ అవ్వవు కాబట్టి వీళ్ళ కేబినెట్ అంతా సర్చ్ చేసుకొని వీళ్ళకి సంబంధించిన ఏవైనా ఉన్నాయో వాళ్ళు ఇంకా అభివృద్ధి, వాళ్ళు ఇచ్చిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పనులు కానివ్వండి, ప్రజలే వాళ్ళ మన తెలంగాణలో ఉన్నటువంటి లోలుపాటాలు ఏమైనా సరే వాళ్ళు చూసుకొని సరి చేస్తారని నమ్మకంతోనే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుకున్నారు. ఏదైనప్పటికైనా సరే ఈ నెల రోజుల తర్వాత ఇంకా వాళ్ళు ముందు అడుగు ఎలా చేస్తారనేది చూసి వాళ్ళు ఇంకెన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి వాళ్ళు ఇంకెలా రూపొందిస్తారో చూడాల్సి వెయిట్ చేయాల్సింది సార్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. మీ పేరు? రమేష్ అండి, పెద్ద రమేష్. కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయ్యి 30 రోజులు అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఓకే, బాగానే ఉంది, కాదంటలేం కానీ ఒకటి ఫ్రీ బస్ మాత్రం తీసేయాలి. చాలా ఇబ్బంది అవుతుంది అందరికి, ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఇబ్బందులు బాగా అవుతున్నాయి. అట్లా గానీ మీరు అది ఒక చర్య మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. మీరు రేషన్ కార్డు విషయంలో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి, కొద్దిగా అవి తొలగించి కొత్త వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వాలని. ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చారు కదా చాలా మంది, అంటే మీరు కూడా ఇచ్చారు అప్లికేషన్? మేము కూడా ఇచ్చాము. దేనికి అప్లై చేసారు? మేము ఓన్లీ ఇంటి గురించి, రేషన్ గురించి, మళ్ళీ తర్వాత మా పాప ఉన్న ఇంకో పాపకు చేర్పించడానికి 3 అప్లికేషన్ ఇచ్చాము. ఇక గృహలక్ష్మి అంటే లేడీస్ వాళ్ళు చూసుకున్నారు అవి. ఓకే, ఇక కొద్దిగా మీరు తొందరగా చేస్తే మాకు కూడా కొద్దిగా మంచిగా ఉంటాయని ఆలోచన. కాంగ్రెస్ ప్రభుత్వం తొందరగా ఇవన్నీ చేయాలి, చేస్తే బాగుంటది. చేయండి ఎట్లా చేస్తాం? కొన్ని చర్యలు మాత్రం కొద్దిగా మంచిగా తీసుకోవాలి అన్ని విషయాలలో. ఓకే, థ్యాంక్ యూ. అన్ని తొందరలో అమలు చేసి అన్ని విషయాలంటే ఏమేం చేయాలనుకుంటున్నావు? రేషన్ కార్డు సంబంధించింది తొందరగా చేసేయాలి అవి. మళ్ళీ లేడీస్ సంబంధించి బస్సులు అనేవి ఫ్రీ తీసేయాలి ఒకటి. మూడోది గృహాలకు సంబంధించిన ఫ్రీ ఇస్తా అన్నారు గృహాలు, అవన్నీ తొందర అయ్యే అవకాశాలు చేయండి. అంతే, అంతమించి ఏం లేదు. ఇంకేమున్నాయన్న ఏ ప్రభుత్వం వస్తుంది అన్ని మంచిగా చూసుకుంటే ఏ ప్రభుత్వం వచ్చినా అంతేగాని జనాలకు ఇబ్బంది లేకుండా చేయాలి ఏ పని చేసినా గానీ. అది కరెక్ట్ ముచ్చట. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? పత్రి నాగేష్. ఏ ఊరు? వేములవాడ. దాంతో పాటు నేను వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం ధర్మగుండం అర్చక సేవా సంఘం అధ్యక్షుడిని. 30 రోజుల కాంగ్రెస్ పాలన ప్రారంభమైంది కదా ఇప్పటికి, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. నా అభిప్రాయం మేరకైతే కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది. ఎందుకంటే ఈ రైతు బంధు కానీ, రైతు బీమా కానీ కేవలం 5 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలి. దాంతో పాటు ఐటీ కట్టేటోళ్లకు వర్తించదు, అరువులకే ఇవ్వాలి అనే ఒక సిద్ధాంతం నాకు చాలా బాగా నచ్చింది. దాంతో పాటు ఈ మహిళలకు ఏదైతే బస్ ఫ్రీ పెట్టిరో ఆ ఫ్రీ ద్వారా ఏం జరిగిందంటే ఆటో కార్మికులకు నష్టం జరుగుతుంది. అయితే ఈ ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికుల కోసం కూడా ఏదన్నా ఒక ఉపాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? మా పేరు సత్యదీప్. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. సరే, ప్రజలు కొత్తదాన్ని కోరుకొని కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారు ఇప్పుడు. బట్ ఇట్స్ షార్ట్ టర్మ్ టు డిసైడ్. కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకు. బట్ లెట్స్ వెయిట్ ఫర్ దట్. వారి పరిపాలన గురించి కొంచెం వెయిట్ చేసి చూడాల్సిందే. ఇప్పుడైతే డిసిజన్ ఇవ్వలేము. బట్ చూద్దాం వీళ్ళు ఏ మేరకు చేస్తారో చూసి మనం డిసైడ్ అవ్వాల్సిందిగా. అంటే బాగా అనిపిస్తుందా లేకపోతే? మై పర్సనల్ ఒపీనియన్ ఇస్ టిఆర్ఎస్ గుడ్ కంపేర్ టు దట్ కాంగ్రెస్. బట్ విల్ సీ. మనం చూసి వెయిట్ చేసి ఇన్ కేస్ ఇతను సమర్థవంతమైన ముఖ్యమంత్రి అయితే చూడొచ్చు. వెయిట్ చేయాలి, ఇంత త్వరగానైతే చెప్పలేము మనం. ఇంకొంచెం సేపు వెయిట్ చేసి చూసి ప్రజల నిర్ణయం కరెక్టో తప్పో వాళ్ళే ఆత్మపరిశీలన చేసుకోవాల్సిందిగా చూద్దాం. థ్యాంక్ యూ. ఓకే. మీ పేరు సార్? ఉప్పల శ్రీనివాస్, వేములవాడ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 30 రోజులు అవుతుంది కదా, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పటికి 30 రోజులు కాంగ్రెస్ పరిపాలన బాగానే ఉంది, కానీ ఉచిత బస్సు గురించి బాగా గొడవలు అవుతున్నాయి. సీట్లు దొరకడం లేదు. మహిళలకు సపరేట్ 2-3 బస్సుల 4 బస్సుల దానికి కేటాయిస్తే ఈ పురుషులకు వేరే దాంట్లో వెళ్ళిపోతారు. బాగా కొట్టుకుంటున్నారు, అవస్థలు అవుతున్నాయి, దొంగతనాలు అవుతున్నాయి, దోపిడీలు అవుతున్నాయి. అవస్థ వాళ్ళకు వాళ్ళే కొట్టుకుంటున్నారు. బస్సు సీట్లు దొరుకుతలేవు, ఇబ్బంది అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు, ఇక్కడి నుంచి వచ్చేవాళ్ళు వేములవాడకు చాలా మంది యాత్రికులు వస్తున్నారు. వాళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది. మహిళలకు 4-5 బస్సులు సపరేట్ కేటాయించి మొత్తం మహిళలకు ఉచిత బస్సు అని పెట్టాలి. అవి రంగు వేరే వేయాలి, మహాలక్ష్మి అని అవిటికి రాసి వేరే బస్సులకు ఇవి పురుషులకు ఉండాలి.
అట్లయితే మంచిగా ఉంటుంది. ఉచితం మంచిగానే ఉన్నది, కానీ గొడవలు అవుతున్నాయి బాగా. ఆర్టీసీతో నష్టపోతున్నది. ఇది ఒకటి రేవంత్ రెడ్డి గారు దృష్టిలో తీసుకొని ఉచిత బస్సు గురించి ఆలోచించి తీయాలి. మిగతా పరిపాలన అంతా బాగానే ఉన్నది. 6 గ్యారెంటీలు అన్నారు. సిలిండర్ కానీ, ఇది రేషన్ కానీ, ఇంకొకటి 2500 కానీ అన్ని మంచిగా ఉన్నాయి. అవి ఇంకా రాలేదు. వచ్చినాక అది 6 గ్యారెంటీలు మాత్రం ఓకే. ఇప్పటి వరకు కాంగ్రెస్ పరిపాలన మంచిగా ఉంది. ఇంటింటికి వస్తుండ్రు, వాళ్ళు అన్ని చేస్తుండ్రు. గ్యారెంటీలు అన్ని సంతకాలు తీసుకున్నారు. కూపన్ కార్డులు సుధా లేని వాళ్ళకు అప్లై చేసుకోమన్నారు. అన్ని ఓకే ఉన్నాయి. కానీ ఏంటంటే ఒక్కటే ఉచిత బస్సు గురించి బాగా గొడవలు అవుతున్నాయి. దాని గురించే అంతే, వేరే అభిప్రాయం లేదు. ఇప్పటి వరకు అయితే ఈ నెల రోజులు మంచిగానే ఉన్నది. మీరు ఏ పథకం గురించి అని అప్లై చేసిరా? చేసామండి. 2500 మా భార్యది, అది చేసినాము. ఒకటి సిలిండర్ చేసినాము. ఇల్లు మాకు ఉన్నది కాబట్టి దానికి పెట్టుకోలేదు. ఇక వేరే ఏది లేదు. రెండింటికి అప్లై చేసిన నేను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. రమేష్ వేములవాడ. చెప్పండి సార్. ఉచిత బస్సు అని పెట్టిరు కానీ అది మహిళలకు విరుద్ధంగానే ఉన్నది. కొట్లాడుకునుడు, దోపిడీలు, దొంగతనాలు, కొట్టుకునుడు, పబ్లిక్ ఎక్కువ ఉండు, సీట్లు లేకపోవడు. ఆధార్ కార్డు అనేది కార్డు ఉంటేనే ఏం సమంజసం, దానికి పద్ధతి కాదు. ఫోన్ లో ఉన్న ఏది ఉన్నా చూపెడితే ఒప్పుకుంటే బాగుంటది. ఆధార్ కార్డు అనేది కేవలం కార్డు తెచ్చుకుంటే మీరు ఒప్పుకుంటాము, లేకుంటే గవర్నమెంట్ అంటారు. లేకుంటే ఫోన్ లో వేస్తే బాగుంటుంది అని ఆలోచన. ఇట్లా కాకుండా మహిళలకు హాఫ్ ఛార్జ్ అని పెడితే బాగుంటుంది మా ఆలోచన. ఓకే, థ్యాంక్ యూ. అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఓన్లీ పల్లె వెలుగు ఆర్డినరీ బస్సులు ఉచితంగా పెట్టి ఎక్స్ప్రెస్ టికెట్ పెట్టుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు సార్? నా పేరు సుమన్ తంపుల, ఊరు? నాగాయపల్లి. 30 రోజులు అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి, దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. అయితే ప్రభుత్వము ఏదున్నా కూడా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఉండాలి. అయితే ప్రభుత్వంలో ఏం చెప్తున్నారంటే టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు సేవ చేయడానికి ఉన్నది, కాంగ్రెస్ చేయడానికే ఉన్నది. ఆ టిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చే పథకాలను వీళ్ళు బంద్ పెట్టి కొత్త పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిర్రు. అయితే ప్రజలు ఆశతోనే ఉన్నారు ఎప్పుడు ఇస్తారు అని. 30 రోజులు అయింది, ఇంతవరకు ఇవ్వలేరు. పోనీ ఆ పథకాలు కూడా కంటిన్యూషన్ అయితే లేవు, అవి బంద్ పడ్డాయి. అయితే వీళ్ళు ఇచ్చేటి ఇస్తారా, వీటిని కంటిన్యూషన్ చేస్తారా అనేది ప్రజల్లో బాగా వ్యతిరేకత ఉంది. ఆ రైతు బంధు రాకపోవడం కానీ, పింఛన్లు సమయంకి రాకపోవడం కానీ, తర్వాత ఇంకా ప్రజలకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో రెగ్యులర్ గా రావాల్సినవి ఇన్ టైంలో రావట్లేదు. ప్రభుత్వం అంతకుముందు ఉన్నప్పుడు ఎట్లుందో అట్లా రావట్లేదు. మహిళా బస్సులు ఫ్రీ అని పెట్టిరు. దాని ద్వారా ఏమైతుంది, మహిళలు బస్సులు ఎక్కుతున్నారు, పోతున్నారు. ఓకే, వాళ్ళకు కొంచెం లబ్ధి జరుగుతుంది కావచ్చు, కానీ దాని ద్వారా స్వయం ఉపాధి పొందిన ఆటో డ్రైవర్లు నిరుద్యోగులు అవుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంది? అట్లా కాకుండా మహిళలకు కొంత 60% 40% రాయితీ ఇచ్చుకుంటూ ఇటు మహిళలకు లబ్ధి జరుగుతుంది, ప్రభుత్వానికి కూడా ఉంటది, సంస్థకు లాస్ కాకుండా ఉంటది. ఇటు ప్రైవేట్ గా ఉన్న ఆటో డ్రైవర్లు కానీ వాళ్ళ జీవనోపాధి కూడా కొనసాగడానికి అవకాశం ఉంటది. ఇట్లాంటివి ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాళ్ళు మస్తు చెప్పారు. అవి ఏం చేస్తారు చూద్దాం. నెల రోజులలో ఏం అభిప్రాయం మేము చెప్పలేము. ఓకే, ఇంకా చూద్దాం. ఇంకా నెల 2 నెలలు చూసిన తర్వాత ఏం చేస్తారు అనే దాని మీదకి వెళ్ళి ఉంటది. ప్రజల్లో అయితే నిరుత్సాహం అయితే కనబడుతున్నది, అంతటా కనబడుతుంది. వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వాళ్ళు మాట్లాడే మాటలు కూడా బాగలేవు. రైతులకు వేసే డబ్బులు ఉద్యోగులకు డబ్బులు వేసిన మిన్ టైంలో, అంటే ఉద్యోగులకు కూడా మెయిన్ ఇన్ టైంలో, కానీ ఈ డబ్బులు అట్టేయాల్సిన అవసరం ఉంది. దీనికే ఉండాలి, దానికే ఉండాలి. దానికి బడ్జెట్ కేటాయించుకుంటూ దానికే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రజలు సంతోషంగా ఉంటారని నా అభిప్రాయం. థ్యాంక్ యూ.